షాపింగ్ స్టార్ట్ చేశాను. మేసీ స్టోర్లోకి వెళ్ళి కొన్ని ఇండియా గిఫ్ట్స్ అనమాట పర్ఫ్యూమ్స్ అంతా కొంటున్నాను. పర్ఫ్యూమ్స్, క్లాతింగ్ ఇవన్నీ కొనేందుకు మేసీస్లో కొనిన తర్వాత పర్ఫ్యూమ్ ప్యాక్ చేస్తూ ఉంటే ఆర్డర్ చేసిన తర్వాత వెయిట్ చేస్తున్నా. అక్కడ నుంచి మళ్ళీ క్లాతింగ్ సెక్షన్ వెళ్ళి క్లాతింగ్ కూడా తీసుకుంటున్నానండి. మొత్తము తీసేసుకుని అక్కడ నుంచి లివెస్ చాయిస్లో ప్యాంట్లు ఇలాంటివి కూడా లివెస్ చాయిస్ స్టోర్స్కి వచ్చాను. ఇండియాకి వెళ్తుందంటే హడావిడి ఉంటుంది. అంతా అయిపోయినాక షాపింగ్ బిల్లు కోసం వచ్చి మా పిల్లలు బిల్లు ఎంత పొడి ఉందో చూస్తున్నారు. ఇంకొక బిల్లు రెడీ అవుతుంది. బయలుదేరి ఇంటికి వచ్చేసాక మళ్ళీ పని ఉందండి. అన్నీ సూట్ కేసులు ఓపెన్ చేస్తున్నాను. ఏంది సూట్ కేసులు ఓపెన్? అట్టపెట్టెలు అనుకుంటున్నారా? అట్టపెట్టెలో బట్టలు ఇండియాకి తెస్తున్నాను అనుకుంటున్నారు కదా? కాదండి, మేము ఇల్లు మారేటప్పుడు మేరీల్యాండ్ నుంచి న్యూజెర్సీ మూవ్ అయినప్పుడు అన్నిట్లో సూట్ కేసులో బట్టలు తీసుకొచ్చాను. అవన్నీ అట్లే పెట్టేశాను. ఇల్లు కొంతాం కదా, అప్పుడు ఒకేసారి తీసుకెళ్తాంలే, మళ్ళీ ఓపెన్ చేయడము మళ్ళీ ప్యాక్ చేయడం ఎందుకని. కానీ ఇల్లు హౌస్ హంటింగ్ జరుగుతూనే ఉంది. అవన్నీ తీసేసి ఆ బాక్స్లోకి వేసి అవన్నీ నేను ఇప్పుడు ఇండియాకి తెచ్చుకోవాలండి ఆ సూట్ కేసులని. అందుకని అన్నీ తీస్తున్నా. మా పాపకు స్విమ్మింగ్ కూడా టైం అవుతుందంటే అది స్విమ్మింగ్ డ్రెస్ వేసుకొని రెడీగా ఉంది స్విమ్మింగ్ తీసుకెళ్ళమని. కానీ ఇది ఇంకా టైం ఉంది, 1/2 అవర్లో ఈ పని అయిపోతుంది అని చెప్పేసి మొత్తం ఇట్లా లక్కీజ్ అంతా వేసేస్తున్నాను ఆ సూట్ కేసులోకి. ఫస్ట్ తీసి బాక్స్లోకి వేసి ఇట్లా మొత్తం నేను 6 నుంచి 8 సూట్ కేసులు కావాలండి నాకు. ఇవన్నీ ఇప్పుడు ఫస్ట్ ఉండే బట్టలన్నీ తీసి దాంట్లోకి వేస్తే కానీ నాకు సరిపోతుంది ఈ సంవత్సరం మొత్తం ప్యాకింగ్తో సరిపోయింది. ఈ ప్యాకింగు ఒక ప్యాకింగ్ కంపెనీ పెట్టుకుంటే బాగుందేమో అనిపించిందండి. లాస్ట్ జూన్ నుంచి 2020 జూన్ నుంచి అప్పుడు ఇండియాకి వచ్చే ప్యాకింగు, మళ్ళీ ఇల్లు మారేటప్పుడు ఇక్కడికి వచ్చేటప్పుడు ఇట్లా ప్యాకింగ్తో సరిపోయింది. ప్యాకింగ్ కంపెనీ పెట్టుకునే నాకు కొంచెము బాగుండు, 2-3 ఉద్యోగాలు ఇచ్చి ఉండొచ్చేమో అనిపిస్తుందండి ఈ ప్యాకింగ్ చేయడంలోని ఈ సంవత్సరానికి. పిల్లలు బాగా హెల్ప్ చేస్తారు కాబట్టి సరిపోయింది. వాళ్ళు బాక్స్లో పట్టుకోవడము, దానికి టేప్ చేయడము ఇలాంటి బాగా చేస్తారు నాకు. ఇప్పటికి అయిపోయింది. ఇంకా మిగతా ఇప్పుడు సూట్ కేసులు అన్నీ ఖాళీ అయిపోయినాయి అన్నమాట. బాక్సులోకి వేసిన తర్వాత ఇంక ఖాళీ అయిన తర్వాత ఇండియాకి ప్యాకింగ్ స్టార్ట్ చేస్తున్నాయి. ఇవన్నీ స్టోర్స్లో కొనేటివి ఆల్రెడీ కొన్నప్పుడల్లా బాక్సులో పెట్టేస్తూ వచ్చానండి. 1-2 సూట్ కేసులు ఎంటీగా ఉంటే దాంట్లోకి వేస్తూ వచ్చాయి. ఒక చోట ఉంటాయి కదా వెళ్ళేటప్పుడు మనం సెర్చ్ చేయకుండా ఎక్కడ పెట్టాము, ఏ కప్బోర్డ్లు ఉన్నాయని, అందుకని అన్నీ ఒకే చోట పెట్టుకున్నాను. ఇది వచ్చి స్ట్రాబెరీ జాములు ఇండియాలో దొరకదండి. మా పాపకి ఇక్కడ కంపెనీస్ చాలా ఇష్టపడుతుంది. తనకి ఎప్పుడన్నా అడుగుతుంది, లేకపోతే ఇండియాలో వాళ్ళు సతాయిస్తుంది. అందుకని ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నాను. ఇది మటుకు మా పాప ఫుడ్. ఇది మా పిల్లలకి అప్పుడప్పుడు ప్యాన్ కేక్ అడుగుతాడు అందుకని చెప్పి. ఇది వచ్చి పర్ఫ్యూము, ఇది మా అన్న కూతురుది. ఇది ఇందాకండి పర్ఫ్యూమ్ వెళ్ళి తీసుకొచ్చాను స్టోర్లో, టామ్ ఫర్డ్ 100 ml. చాలా బాగుంటుందంటే దీని ఏమంటే మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు యూజ్ చేయొచ్చండి ఈ పర్ఫ్యూము. ఇంకా అంతేకాకుండా వాచెస్ అండి, కొన్ని ఫ్రెండ్స్కు అందుకు గిఫ్ట్స్ కొన్నాము. ఇది ఫ్రెండ్స్కి ఇచ్చే వాచెస్. ఇది వచ్చి మా పాప సెలెక్షన్, వాళ్ళ అత్తకని తీసుకునింది. దాని బాక్స్, ఇది బాక్స్లో ఇట్లా వచ్చింది అనమాట. ఇది మా అక్కది, ఇది అన్నమాట. ఇవి నట్స్ వచ్చి ఆల్మండ్స్, ఈ బ్రెజిలియన్ నట్స్ అందుకు కొంతమంది ఫ్రెండ్స్ అడిగారండి వాళ్ళ కోసము. ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ కోసం ఇట్లా టిమ్మర్ కూడా తీసుకున్నాం అనమాట. ఇది అంతేకాకుండా కొంతమంది చిన్న పిల్లలు అందుకుంటారు కదా, వాళ్ళు క్లాతింగ్ అండి ఇవంతా. ఇవి ఇంట్లో వాళ్ళ కోసం కొన్న టీషర్ట్స్ అనమాట. ఇవి నేను మీకు ఈ మధ్యన ఒక వీడియో చేశానండి, స్టోర్స్ క్లోజ్ అయిపోతున్నాయి అని చెప్పి, హ్యాండ్ బ్యాగ్స్ అనమాట. ఇవి వచ్చి రీసెంట్గా స్టోర్కి వెళ్ళినప్పుడు హ్యాండ్ బ్యాగ్స్ తీసుకొచ్చాను. ఆ హ్యాండ్ బ్యాగ్స్ ఇవి టెడ్డీ బేకర్ లండన్ హ్యాండ్ బ్యాగ్స్ అండి. ఇవి కాకుండా ఇంకా మా క్లాతింగ్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ప్యాక్ చేస్తునేటప్పుడు చూడండి
ఇవి వచ్చి టామీ బహామా పర్ఫ్యూము కొన్ని సూట్ కేసులలో అందుకున్నాయి ఇవి. ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నాను. సూట్ కేసు అన్నీ ఓపెన్ చేసేసి దేంట్లోకి ఏమేమి వేయాలా, ఎంత వెయిట్ వస్తాయి, మనము అట్లీస్ట్ ట్రావెలింగ్ కన్నా ఒక 10 to 20 days ముందే ప్యాక్ చేసుకొని వెయిట్ చేసుకుంటే మనకి ఈజీ అవుతుంది. ఇంకా లాస్ట్లో మనం తీసుకొచ్చేటి ఏమన్నా ఉంటే ఇంకా ఏ సూట్ కేసులు ఎంత గ్యాప్ ఉందో మనం గుర్తుపెట్టుకొని దాంట్లో పెట్టేస్తూ వస్తే మనకి చాలా తొందరగా పని అయిపోతుంది. వెళ్ళేటప్పుడు హడావిడి ఉండదు, ఎంత లగేజ్ వచ్చేసిందో ఏమని ఉండదండి. అందుకని ముందే ప్యాక్ చేసేస్తున్నాను. కొన్ని అమెజాన్లో కూడా ముందే కొన్నానండి క్రీమ్స్, అందుకు స్టోర్లో లేవు ఇవి. అమెజాన్లో కొనేటివి ఇవి కొనేప్పుడల్లా ఒక బ్యాగ్ వేసేసి బట్టలన్నీ ఒక దాంట్లో పెట్టేసినాను. ఇవి ఫస్ట్ హ్యాండ్ బ్యాగ్స్ పెట్టేస్తున్నానండి కింద. ఈ హ్యాండ్ బ్యాగు బట్టలు ఇవన్నీ గిఫ్ట్ ఇవ్వాల్సిన బట్టలు అనమాట. ఇవన్నీ ఫస్ట్ పెట్టేస్తున్నా. మాయ మర్చిపోయినా పర్వాలేదు కదా, ఇచ్చే వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. ఈ బట్టలన్నీ పెట్టుకుంటూ వచ్చేస్తున్నానండి ఒకేసారి, కన్ఫ్యూజ్ కాకోకుండా ఉంటాయని. ఇవన్నీ ఇవ్వాల్సినవి, అందుకు కొన్ని మా బట్టలు కూడా పెట్టేస్తున్నాము. ఈ మా పాపయ్యి అందుకు ఇండియన్ డ్రెస్సులు తెచ్చుకుంటానని చెప్పింది. తన గౌను ఒకే సూట్ కేసులోనే అన్నీ లేకుండా అన్నిట్లో ఈక్వల్గా కొన్ని బట్టలు, కొన్ని మనం ఏదన్నా గిఫ్ట్ ఐటమ్స్ మిగతాటి పెడితే బాగుంటాయి అన్నమాట. ఒక సూట్ కేసు మిస్ అయిపోయినా కనీసం ఒక దాంట్లోన్నా కొన్నన్నా వస్తాయి అని చెప్పి అన్నిట్లో ఈక్వల్గా స్ప్రెడ్ చేస్తున్నాను. ఇది క్రీమ్స్, ఈ బట్టలు అన్నమాట ఇవన్నీ. ఇట్లా ఇంకా జామ్ బాటిల్స్, ఇట్లా సూట్ కేసులు అన్నీ ఈజీ అయిపోతుందని లాస్ట్కి వచ్చేసరికి ఇట్లా అన్నీ పెట్టేసుకున్నా. ఇట్లా పెట్టేసుకొని అన్నిట్లో ఈక్వల్గా వేసుకుంటూ వస్తున్నాను అనమాట. లాస్ట్కి ఎక్కువ అయిపోయేదలికి ఇట్లా చేయాల్సి వస్తూ ఉంటుంది. మొత్తం పిల్లల బట్టలు అందుకు లక్కీ సరిపోతుంది అన్నమాట. మామూలుగా అయితే ఒక్కొక్కరికి 2 సూట్ కేసులు ఇస్తారు మాకి. పిల్లలకి 2, పెద్దలకి 2, ఒక హ్యాండ్ లక్కీజ్ వచ్చి 8 kgs. పిల్లలకి వచ్చి పెద్ద సూట్ కేసులు అయితే మామూలుగా 23 kilos అండి ఇస్తాడు. ఎకానమీ క్లాస్కి, బిజినెస్కి అయితే 32 kgs ఇస్తాడనమాట.
సరిపోతుంది అనుకున్నాను, అన్ని సూట్ కేసులకి వేస్తున్నా. ఇంకా కవర్స్లలో ఉన్నాయి. మా బట్టలు సోఫా మీద పెట్టుకొని ఉన్నాను, ఇంకా ఆ బట్టలు కూడా తీసివేయాలి. ఇవన్నీ ఇట్లా వేసేసుకుంటే లాస్ట్కి ఇంకా అయిపోవచ్చింది. అందుకని ఇంకా ఇట్లా వేస్తూ వస్తున్నా. లాస్ట్కి వచ్చేసరికి కొంచెం ఓపిక కూడా తగ్గుతుంది మనకి. ఇన్ని ప్యాక్ చేయాలి కదా, 1-2 అయితే ఈజీగా అయిపోతుంది. మనకు 1-2 మనం ఎప్పుడు పెట్టుకోము. మన బట్టలు మనము ఇంకా ఇండియాకి వెళ్తుకపోయే చెప్పులు కూడా ఉంటాయండి. సమ్మర్ కదా, ఇండియాలో సమ్మర్లో వేసుకునేటి అవి సపరేట్గా ప్యాకింగ్ ఇక్కడ నుంచి తెచ్చుకుంటాము. వస్తూనే స్టోర్కి రన్నింగ్. ఇవి క్రీములు అనమాట. క్రీములు లాస్ట్లో పెట్టేస్తున్నాను. ఇంకా ప్లస్ సైడ్లలో గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లలోకి వేస్తే మనకు లగేజ్ సర్దకొస్తుంది. కొంచెము ఎక్కువ పెట్టచ్చు అన్నమాట లగేజ్ని చూసుకొని గ్యాప్లలోకి. ఇవన్నీ టీషర్ట్స్, ఇవి మా బట్టలు అండి. మేము కూడా తెచ్చుకోవాలి కదా, ఇండియన్ డ్రెస్సులు తెచ్చుకుంటాను ఎక్కువ ఇక్కడ నుంచి వచ్చేటప్పుడు. ఇవి కూడా నట్లయితే పెడుతుంటే నాకు తరగడం లేదు. ఇవి ఎక్కువ బరువు వస్తాయి, మెయిన్ హెల్తీ కదా ఎక్కువ, అవి చాలా బరువు వస్తాయి ఇవి. అందుకని అవన్నీ వేసుకుంటూ వస్తుంటా. ఇవి పిస్టాషియోస్ కొన్ని, ఈ పిస్టాషియోస్. ఇవి బ్రెజిలియన్ నట్స్. ఇవి కొన్ని ఎక్కువ తీసుకోమని చెప్పారు ఫ్రెండ్స్, అందుకని ఎక్కువ తీసుకొస్తున్నా. ఇవి కూడా చాక్లెట్స్ అనమాట, ఇచ్చేదానికోసము. ఈసారి మరి చాలా తక్కువ చాక్లెట్స్ ఉన్నాయండి. ఎప్పుడైతే చాక్లెట్స్ ఎక్కువ ఉంటుండేటివి, ఇట్లా ఒక్కొక్క కవర్ అయిపోగొట్టుకుంటూ వస్తే స్టోర్స్కి మాకు అర్థమవుతుంది కదా. ఎన్ని సపరేట్గా పక్కన పెట్టేస్తుంది ప్యాక్ చేయడము. ఇది కూడా పక్కన పెట్టేస్తున్నాను. దీంట్లో ఏదో ఒకటి మిగిలినట్టు ఉందండి. ఇది చాక్లెట్స్ది అనమాట. ఇది కూడా, ఇది ఇంకొక చాక్లెట్. ఇప్పుడు ఇదికి అయిపోయింది. ఇది కూడా మేసిస్ నుంచి తెచ్చినవి కూడా అయిపోయినాయి. ఇవన్నీ ట్రాష్ మళ్ళీ ఎత్తుకపోయి నేను బయట పడేయాలి. ఈ పడేసేది కూడా ఉంటుంది. ఇది ఇంకొక కిడ్స్ హ్యాండ్ బ్యాగు. ఇది హ్యాండ్ బ్యాగ్స్ ఎక్కువ ఉన్నాయండి ఈసారి అడిగినప్పుడు, అందుకు తెచ్చేసాను. మా పిల్లల బట్టలు ఇది మా పాప నైట్ డ్రెస్సులు పెట్టుకునింది, నైట్ డ్రెస్సెస్ కావాలని. ఇవి ఇండియా షాపింగ్ కోసం అని వెళ్తే మా పాప షాపింగ్ చేసింది అన్నమాట. ఇది తనది. మా పిల్లల బట్టలు అన్నమాట. ఇవన్నీ ఒక దాంట్లోకి ప్యాక్ చేసేస్తున్నాయి. ఇంకా లాస్ట్ వచ్చాయి అన్నమాట అన్నీ. ఇవన్నీ ఖాళీలు అయిపోయినాయి. ఇది ఓపెన్ చేశాను చాక్లెట్స్. ఫస్ట్ మంచిగా ఉంటే తీసుకుందాం ఇచ్చేదానికని. ఇది కూడా ఇంకా జిబ్లాక్ లేకేసి నేను మళ్ళీ ప్యాక్ చేయాలి. దీన్ని జిబ్లాక్ లేకేసి ప్యాక్ చేయాలి. అందుకని పక్కన పెట్టేసాను చివరిగా. ఇవన్నీ నేను ఇండియాకి తెచ్చుకునే డ్రెస్సెస్ అండి. ఇవన్నీ నా డ్రెస్సులు, అందుకు ప్యాక్ చేసుకుంటున్నాను. ఇట్లా తొందరగా చేసుకోవడం వల్ల మనకు కొంచెము టెన్షన్ తగ్గుతుంది. ఇంకా ప్యాక్ చేయలేదే అనే టెన్షన్ తగ్గుతుంది. ఇంకా ఏమైనా తీసుకురావాల్సినవి ఉన్నా మనకి లగేజ్ పడుతుందో లేదో చూసుకొని తక్కువ తీసుకురావచ్చు. లేదు ఇంకా ఎక్కువ ఉంటే కొంచెం ఎక్కువ కూడా తీసుకురావచ్చు. ఆ ఉద్దేశంతో ముందే ప్యాక్ చేసేసానండి. ఈ సంవత్సరం అంతా ప్యాకింగే సరిపోయింది నాకు. లాస్ట్ జూన్ నుంచి ఇల్లు మారేటప్పుడు, ఊరు మారే షిఫ్టింగు, హౌస్ మారేటప్పుడు ఇదంతా చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఇండియా ప్యాకింగు, మళ్ళీ వచ్చాక మళ్ళీ ఇదంతా ప్యాక్ చేసి ఇల్లు కొంటే ఇంట్లోకి మూవ్ కావాలన్నమాట. ఇవన్నీ పెద్ద సూట్ కేసులు అయిపోతాను. హ్యాండ్ లగేజ్ అండి, 8 kgs. దాంట్లోకి మంచికి ఒక పేర్ డ్రెస్సెస్ వేస్తున్నా, ఒక టవల్ పెడతాను అన్నమాట. ఎందుకంటే ఎమర్జెన్సీ అందుకు, ఫ్లైట్ డిలే అయినా మనకి ఎందుకైనా మంచిదని ఎప్పుడు ఇది మరి తీసుకెళ్తానండి నేను. సూట్ కేసు హ్యాండ్ లగేజ్ 4 ఇస్తారు, 1-2 తీసుకెళ్తామంతే పిల్లలకి. ఇది మటుకు లాస్ట్లో అన్నీ అయిపోయినాక మంచిగా ఒక పేరు బట్టలు పెట్టేస్తాను.
దాంతో పాటు ఒక టవాలా, టూత్ పేస్టు, ఒక స్మాల్ ట్రావెలింగ్ సైజు సోపు ఇవన్నీ పెట్టుకుంటాను ఎయిర్‌పోర్ట్‌లో అందుకు స్నానం చేసేందుకు. వీలైతే మనకి పిల్లలకి ఎమర్జెన్సీగా ఫేస్ వాష్ అంట ఇలాంటి చేయించాల్సొచ్చినా యూజ్ అవుతుందని చెప్పేసి అవన్నీ పెట్టేస్తున్నా. ఈసారి లేఅవుట్ చానా ఉందండి. అంటే 2½ అవర్ లేఓవర్ ఎప్పుడు మామూలుగా పెట్టుకుంటాం కానీ ఈసారి 8½ అవర్ లేఓవర్ ఉంది ఎయిర్‌పోర్ట్‌లో. ఆ టైంలో పిల్లలకి లాబీలోకెళ్ళి లాంజ్‌లో స్నానం అని చేయించొచ్చు కదా అని చెప్పి టవాలా, సోపు ఇవన్నీ పెట్టేసాను. ఇదంతా అయిపోయినాక మెయిన్ లగేజ్‌కో జిప్పేసేసి వెయ్యి చేసేస్తున్నా. ఆడికి పని అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన తెలుగు ఏఎస్ వోల్క్స్.